Surya Bhai Sarkar Surya Bhai Sarkar హాయ్ హలో నమస్తే వనకం చిచిరకాల్ నేను మీ సూర్యాబాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫైనల్గా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న న్యూ ర్యాంక్ సీజన్ అయితే వచ్చేసింది. మన కుర్రోళ్ళు అందరూ కూడా సోలోలో ర్యాంక్ పుష్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పమంటున్నారు. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఆడే 90% ఆఫ్ ది ప్లేయర్స్లో పర్ఫెక్ట్ స్క్వాడ్ అయితే ఉండదు. అలానే స్టార్టింగ్లో పర్ఫెక్ట్ స్క్వాడ్ లేకపోతే గ్రాండ్ మాస్టర్కి వెళ్ళడం చాలా చాలా కష్టం అనమాట స్క్వాడ్లో అయితే. కానీ మీ దగ్గర కొంచెం పేషెన్స్ ఉన్నట్లయితే చాలు, సోలోలో ఈజీగా స్క్వాడ్ ఆడే ప్లేయర్స్ కన్నా సోలోలోనే ఫాస్ట్గా గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇప్పుడు అది ఎలా వెళ్ళాలో మీ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. ఈ లోపు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధనాధన్ ఫటాక్సే లైక్ చేసానన్నా, అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా? సో ఫస్ట్గా మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సోలోలో ర్యాంక్ పుష్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే వాడనన్నా, ఎందుకంటే మీకు ఈజీగా ఎనిమి ఫుట్ స్టెప్స్ అయితే వస్తాయి అనమాట. సో దానివల్ల ఎనిమి డైరెక్షన్ అనేది ఈజీగా తెలుస్తుంది. రెండోది అబ్జర్వేషన్. మీరు ఎక్కడ బాగా గమనించినట్లయితే రైట్ సైడ్ లోపలికి ఒక ఎనిమి అయితే వెళ్ళాడు, కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వేరే ఎనిమి మీద అయితే ఉందన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే సోలోలో ఆడేటప్పుడు అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ స్కిల్స్. ఖచ్చితంగా ఈ స్కిల్ అనేది ఈ రోజుల్లో సోలో ఆడితే 100% వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత వెరీ 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 ఇంపార్టెంట్ అంటున్నానంటే ఖచ్చితంగా పెట్టుకోండి అని అర్థం అనమాట, ఓకేనా? అదే జోసెఫ్ స్కిల్. ఎందుకో తెలుసా? ఇది మీకు ఐరిస్ నుంచి కానీ స్పైడర్ నుంచి కానీ అలానే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. డ్రేకీ నుంచి కానీ మోకో నుంచి కానీ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ రోజుల్లో ఇప్పుడు మీరు సోలోలో ర్యాంక్ పుష్ చేస్తే 100% మిగతా 3 మీకు నచ్చినవి పెట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లైసెన్స్ ఉంటే వెహికల్ స్కిల్ అయినా పెట్టేసుకోండి, కానీ జోసెఫ్ స్కిల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇవే అనమాట మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ నుంచి నేను కూడా ఓవర్కమ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ స్కిల్స్ అయితే ఎక్విప్ చేసుకున్నాను. అలానే సోలో ర్యాంక్ పుష్లో ఈ ఆటో రీస్పాన్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో కూడా మన కుర్రోళ్ళు ఏం చేస్తారంటే కేవలం హెడ్ షాట్సే కొట్టాలని చనిపోతూ ఉంటారు. సో ఈ మిస్టేక్ అయితే మీరు దయచేసి చేయకన్నా, ఎందుకంటే స్టార్టింగ్లో మన దగ్గర ఫర్ గ్రిప్స్ కానీ మజిల్స్ కానీ ఉండవు అనమాట. సో దానివల్ల మీకు పర్ఫెక్ట్గా రెడ్ నెంబర్స్ అయితే పడదు. సో ఈ టైంలోనే మనం ఎక్కువగా స్కిల్స్ చేసుకోవాలి కాబట్టి ఈ టైంనే అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. ఈ ఆటో రీస్పాన్ టైంలో ఎన్ని కిల్స్ వస్తే మాత్రం అన్ని కిల్స్ అయితే చేసేయండి. సో మనం దాని తర్వాత చనిపోయినా కూడా మనకి అంత ఎక్కువగా మైనస్ అయితే పడదు. సోలో ర్యాంక్ పుష్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? స్టార్టింగ్ రీస్పాన్ టైంలోనే మీరు 5 కిల్స్ చేసినట్లయితే మీరు ఒక 30 పొజిషన్లో చనిపోయినా కూడా మీకు ఆల్మోస్ట్ 10+ అయితే వస్తుందన్నమాట. అదే స్క్వాడ్లో మీరు చేశారనుకోండి, లాస్ట్ బ్రతుకున్నా కూడా లాస్ట్ జోన్లో కూడా మీకు ప్లస్ వస్తుందో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే అక్కడ సర్వైవర్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, లాస్ట్ వరకు టీమ్మేట్స్ని బ్రతికిస్తూనే ఉంటాడు, లేదా కొంచెం హీలింగ్ బ్యాటిల్ చేస్తూనే ఉంటాడు అనమాట. కానీ సోలోలో ఆ డిసడ్వాంటేజ్ అయితే ఉండదు. ఒకవేళ మీ చేతిలో కిల్స్ ఉన్నట్లయితే మాత్రం మీరు ఫాస్ట్గా చనిపోయినా కూడా మీకు ఆల్మోస్ట్ ప్లస్ మాత్రమే వస్తుంది అనమాట, ఓకేనా? నేను ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్లు చెప్తా అని మీ అందరికీ కూడా బాగా తెలుసు. సో ఇది కూడా చెప్తున్నాను. సోలోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? అంతగా బెస్ట్ ప్లేయర్స్ అయితే రారనమాట. ఇక్కడ చూడండి, ఇంకొక ప్లేయర్ అయితే బెస్ట్ ప్లేయర్ అయితే అక్కడ నాకు డ్రాగ్ షాటే కొట్టేసేవాడు. కానీ చూడండి, నేను ఈజీగా తిరిగి ఆ ప్లేయర్కి నేను డ్రాగ్ షాట్ అయితే కొట్టాను. సోలోలో పుష్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ది టైం 5-6 ప్లేయర్స్ అయితే వస్తారనమాట. సో ఈ 5-6 ప్లేయర్స్ నువ్వు హ్యాండిల్ చేయగలిగితే చాలు, ప్రతి మ్యాచ్ ఈజీగా బూయా అయితే తీసేస్తావు అనమాట. అలానే ఈ ర్యాంక్ పుష్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? నీ గేమ్ ప్లే అనేది మస్తుగా ఇంప్రూవ్ అయితే అవుద్ది, చాలా బాగా ఇంప్రూవ్ అవుద్ది అనమాట. ఎందుకంటే గేమ్ ప్లే స్ట్రాటజీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకో చెప్పనా? ఈ సోలోలో నువ్వు ర్యాంక్ పుష్ చేయడం వల్ల మ్యాక్సిమం ఆఫ్ ది టైం నువ్వు ఓపెన్లో ఆడడానికి ఇష్టపెట్టుకో. ఎందుకంటే ఓపెన్లో ఒక ఎనిమి డ్యామేజ్ చేశాడంటే బ్యాక్ సైడ్ ఇంకొక ఎనిమి వచ్చాడు అనుకోండి, మీకు వెంటనే ఆ ఎనిమి మిమ్మల్ని చంపేస్తూ ఉంటాడు. సో దానివల్ల మీరు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం ఆఫ్ ది టైం కవర్లో ఆడడానికి అయితే ట్రై చేస్తారు, అలానే కవర్ ఫైరింగ్ చేయడానికి ట్రై చేస్తారు.
కవర్ ఫైరింగ్ వచ్చింది అంటే నీ గేమ్ ప్లే అనేది వెరీ 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 ఇంప్రూవ్ అయినట్టు అనమాట. సో ఈ ర్యాంక్ పుష్ చేయడం వల్ల మీ గేమ్ ప్లే అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఆఫ్ ది ప్లేయర్స్ ఏం చేస్తారు అంటే ఈ సోలోలో కానీ అలా మీ దగ్గర స్క్వాడ్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వాడ్తో ర్యాంక్ పుష్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా కుర్రోళ్ళు, ఈ ర్యాంక్ పుష్ అనేది మీ లెవెలప్ అవ్వడానికి 100లో 90% అనేది భాగం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలానే లెవెలప్ ఈజీగా ఎలా చేసుకోవాలో దానికోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అలానే ఈ ర్యాంక్ పుష్ అనేది మీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో మీకు కిల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో చెప్పనా, మీరు ఎంత సర్వైవింగ్ టైం చేశారో కాకుండా మీకు కిల్స్ కూడా అసిస్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పెర్ కిల్కి మీకు ఈఎక్స్పీ అనేది 10 పాయింట్స్ అయితే వస్తాయి. ఈఎక్స్పీ అంటే ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనమాట. సో మన లెవెల్ అనేది ఎక్స్పీరియన్స్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో దాంతోపాటే మన లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు కిల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. నేను చూడండి కేవలం పీక్లోనే 10 కిల్స్ అయితే చేసేసాను. ఇంకా ఎలైవ్ అనేది కేవలం 17 మాత్రమే ఉంది. నాకైతే ఆటోమేటిక్గా ప్లస్ వచ్చేస్తుందనే ధైర్యం అయితే ఉంది. సో ఈ జోన్లో మనకి స్క్వాడ్ ఆడేటప్పుడు ప్లస్ వస్తుందా అంటే 0% ప్లస్ అయితే వస్తుందన్నమాట. అది కూడా ప్రెజెంట్ ఉన్న ర్యాంక్ పుష్లో. సో అది కూడా అస్సలు రాదు. ఈ సోలోలో చూడండి నాకు ఎప్పుడే 10 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా కేవలం 14 మాత్రమే అలైవ్ అయితే ఉంది. నాకు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది నాకు ప్లస్ వస్తుందని. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ హిట్ లిస్ట్ అయితే వేసేస్తాను. సో హిట్ లిస్ట్ ఎనిమిస్ని అయితే మనం ఇంకా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోదాం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఫాస్ట్గా గేమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఫాస్ట్గా నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. నాకు ఫాస్ట్గా నెక్స్ట్ గేమ్ కూడా ప్లస్ అయితే వచ్చేస్తుంది. ఫాస్ట్గా నేనైతే గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిపోతాను అనమాట. గమనించారా కుర్రోళ్ళు, నేను చెప్పే ప్రతి పదం ముందు కూడా ఫాస్ట్ 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 అని ఫస్ట్గా వచ్చిందనమాట. సో ఈ సోలో ర్యాంక్ పుష్ అనేది మీకు మళ్ళీ చాలా ఫాస్ట్గా గ్రాండ్ మాస్టర్కి అయితే తీసుకెళ్తుంది. అంతేకాదు నాకు స్క్వాడ్లో గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేయాలని ఉందన్నా అని మన కుర్రోళ్ళు చాలామంది అయితే అంటున్నారనమాట. సో మీకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు మన లైవ్ ఛానల్ ఎస్బీజీ లైవ్ ఛానల్లో మ్యాక్సిమం టీసీ ఇచ్చి గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరందరూ కూడా నాతో గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేయాలి అనుకుంటే నేను టీసీలు అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన లైవ్ ఛానల్ లింక్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు లైవ్లో గ్రాండ్ మాస్టర్ లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. టీసీలోకి వచ్చి నాతో వచ్చి మీరు గ్రాండ్ మాస్టర్ లైవ్ అయితే పార్టిసిపేట్ చేయండి అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఎవరో ఎనిమి మన మీద హోమర్ అయితే వదిలినట్టుగా ఉన్నాడు. మనకైతే వెంటనే జోసఫ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఆ హోమర్ స్కిల్ అనేది మన మీద పని చేయలేదనమాట. సో చూసారు కదా జోసఫ్ స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్. మెయిన్గా రస్సర్స్కి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్ట్ రేంజ్లో ఏం చేస్తారంటే వీళ్ళు స్పైడర్ క్యారెక్టర్లు వదిలేస్తూ ఉంటారు, హోమర్ క్యారెక్టర్లు అయితే వదులుతూ ఉంటారు మన మీద. సో దానివల్ల మనకి ఏంటంటే మూమెంట్ అయితే అస్సలు ఏ మాత్రం కూడా ఉండదు కుర్రోళ్ళు. ఒక్కసారి మనకి మూమెంట్ తగ్గింది అంటే మాత్రం రీకాయిల్ పెరుగుతూ ఉంటుంది. రేట్ ఆఫ్ ఫైర్ కూడా చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. మన పైన స్పైడర్ కానీ హోమర్ కానీ స్పైడర్ ఏమో కానీ హోమర్ పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఫైర్ రేట్ అనేది చాలా బాగా డిక్రీజ్ అయిపోతుంది. మనం ఆ ప్లేస్ నుంచి కదలడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీటన్నిటి నుంచి మీరు ప్రొటెక్షన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా జోసఫ్ క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ స్కిల్ అనేది చాలా ఫాస్ట్గా మళ్ళీ యాక్టివేట్ అయితే అయిపోతుంది. చూడండి ఇందాకే మనకి జోసఫ్ స్కిల్ అనేది పోయింది, మళ్ళీ ఎంత ఫాస్ట్గా రీయాక్టివేట్ అయితే అయిపోయిందో. దీని కూల్ డౌన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో ఇక్కడైతే మనం ఇట్లీస్ట్ అయితే వేసేసాం, ఎనిమిని అయితే చంపేద్దాం. ఎందుకంటే మనకి ఫాస్ట్గా బూయ్ అయితే అయిపోవాలి, మనకి ఫాస్ట్గా ప్లస్ అయితే కావాలి, మనం ఫాస్ట్గా గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి. సో మనకైతే కళ్ళ ముందు ఎనిమి అయితే ఉన్నాడు, వీడికైతే యూఎంపీతో తలకాయ షాట్లు అయితే ఇచ్చేద్దాం. మన కుర్రోళ్ళందరూ కూడా డ్రాగ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అడుగుతున్నారు. మెయిన్గా యూఎంపీతో అయితే అడుగుతున్నారు అనమాట. యూఎంపీనే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్ అయితే ఇష్టం. సో మీ ఫేవరెట్ గన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. మ్యాక్సిమం ఆఫ్ ది కామెంట్స్ ఏ గన్కి అయితే వస్తాయో నెక్స్ట్ దానిపైన హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి మనకి 14 కిల్స్ అయితే వచ్చేసాయి, ఇంకా కేవలం 8 మాత్రమే అలైవ్ ఉంది. సో ఈ టైంలో మనం చనిపోయినా పర్వాలేదు, మనకి ప్లస్ అయితే వచ్చేస్తుంది. సో అందుకే దర్జాగా హిట్ లిస్టులు వేసుకుంటూ ఒక్కొక్క ఎనిమి మీదకి అయితే ఇంకా రచ్చ రచ్చ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకైతే మనం అస్సలు తగ్గొద్దు.
ఇంకా ఎనిమిలు ఎక్కడున్నారో మనం వేటాడేద్దాం, ఫాస్ట్గా హిట్ అయితే వేసేద్దాం. అలానే మన వీడియోని ఎంతవరకు చూస్తున్నారంటే నా కంటెంట్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అర్థం నాన్న. సో చూస్తూ ఇంకెవరైనా లైక్ చేయడం మర్చిపోతే మాత్రం లైక్ చేసేయండి. అలానే నా గేమ్ ప్లే నచ్చున్నా, నేను చెప్పిన ఇప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చున్నా మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అనమాట. చూడండి ఇంకా కేవలం 6 మాత్రమే అలైవ్ అయితే ఉంది. సో ఒక్కొక్కడికి ఫిక్స్ అయితే చేసేద్దాం. రెడ్ నెంబర్స్ అయితే ఫాస్ట్గా బూయ చేసి ఇంకా ఫాస్ట్గా గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోదాం. అలానే మీరు మీ స్క్వాడ్తో గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తారా లేదా సోలోలో గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తారా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఒక ఎనిమి అయితే ఉన్నాడు, వీడికి కూడా తలకే షాట్ అయితే ఇచ్చేసాం. అలానే ఇక్కడ కూడా పైన చూడండి, కిందన ఒక ఎనిమి పైన ఒక ఎనిమి. నేనైతే ఎవరికి కూడా ఓపెన్ అయితే అవ్వట్లేదు, తలకే షాట్లు అయితే ఇచ్చేస్తున్నాను. ఫైనల్గా ఫాస్ట్గా బూయ్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ గేమ్ కూడా నేనైతే వెళ్తాను, ఫాస్ట్గా ప్లస్ తెచ్చుకొని బూయ్ అయితే చేసేస్తాను అనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు పాటించండి, ఫాస్ట్గా బూయలు చేసేయండి, ఫాస్ట్గా గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోండి. సో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు అందరికీ టాటా బాయ్, సీ యూ, సెలవు. మీ అందరి గుండెల్లో నా గుండె కాయ్.